తుఫాను ప్రభావాన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు సహాయ చర్యలు కానీ లేకపోతే ముందస్తు హెచ్చరికలు కానీ చేశారు. తుఫానుకు సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రజలకు నేరుగా చేరేలాగా గ్రామ సచివాలయాల సిబ్బంది పనిచేశారు. ఈ గ్రామ సచివాలయాలు ఎందుకు అని చంద్రబాబు గతంలో అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అసలు 2004కు ముందు నేనే గ్రామ సచివాలయాలు పెట్టాలనుకున్నాను అని కూడా ఒక అబద్ధం ఆడారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి గ్రామ సచివాలయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించడం లేదు, కానీ తప్పని పరిస్థితి అయింది. అది అధికార యంత్రాంగంలో భాగమైంది. వాళ్లే పెన్షన్లు పంచుతున్నారు, వాళ్లే అన్ని పనులు చేస్తున్నారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో పరిపాలన ప్రజల డోర్ దగ్గరికి తీసుకెళ్లడానికి మాత్రం ఈ సచివాలయాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కూడా సచివాలయాలకు వెళ్తే సరిపోయేది. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్లాల్సి వచ్చేది. అది ఎక్కడో 10 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉండేది. ఇది అవసరం లేదు, జస్ట్ కిలోమీటర్ లోపులోనే ఉండేది. ఈ సచివాలయానికి వెళ్ళిపోతే నీ సమస్య ఇట్లే పరిష్కారం అవుతుంది. ఇది కదా కావాల్సింది. విజన్ అంటే ఇది. అంటే ప్రభుత్వాన్ని, పాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం విజను. అంతేగాని ఎందుకు అని మాట్లాడడం, లేకపోతే ఇది నేనే కన్సీవ్ చేశాను అని మాట్లాడడం అనేది అది కాదు విజయం. సో నిజంగా సచివాలయ సిబ్బందిని మాత్రం ఈ తుఫాను ఫేస్ చేయడంలో జన నష్టం, ప్రాణ నష్టాలు లేకుండా, ఆస్తి నష్టం లేకుండా చక్కగా ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేసి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను.